అయితే ఫస్ట్లీ మనము ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. అయితే ఎవరైనా బేబీస్ కోసము ట్రై చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్స్ కూడా చెప్తారు చూడండి, ఫోలిక్ యాసిడ్ అయితే యూజ్ చేయాలి, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ యూజ్ చేయమంటారు. ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళి కనుక్కొని అట్లా చేయరు కదా. సో ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తున్నారు బేబీస్ కానీ అంటే ఒక ఉమెన్కి అయితే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు ఏం చేస్తారంటే ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఒక ఫ్రూట్లో ఉంటుంది, అది కీవీ ఫ్రూట్ అనమాట. కీవీ ఫ్రూట్ అయితే డైలీ ఒకటి తినండి మీరు, బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. అయితే ఒక్కసారి కన్సీవ్ అయినాక మాత్రము మీకు డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ ఇంకా ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే సజెస్ట్ చేస్తారు ఫస్ట్ మంత్ నుంచే. అప్పుడు మీరు డాక్టర్ చెప్పిన ప్రకారంగా మీరు ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫోలిక్ యాసిడ్ అయితే ప్రతి ఒక్క ఉమెన్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి అట్లానే కాకుండా మామూలుగా ప్రతి ఒక్క ఉమెన్కి, స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా కూడా ప్రతి ఒక్క ఉమెన్కి యూజ్ అవుతుంది. కీవీ ఫ్రూట్ అయితే మీరు రోజుకొకటి తీసుకోండి. షార్ట్స్లో రిలీజ్ చేస్తుంటాను వీడియోస్, చూసి సపోర్ట్ చేయండి.